మాట్లాడేవాళ్ళు అది మాట్లాడుతున్నాం. బీసీలకైతే ఆ లెక్కనైతే అసలు మేము జనాభా ప్రాతిపదికన ఎక్కువ, ప్లస్ ఎన్నో ఏళ్ళ నుంచి మా వాళ్ళు బీసీలు ఉన్నారు, ప్లస్ డిప్యూటీ సీఎంలుగా చూస్తే కాపులకి చినరాజప్పకి ఇప్పుడు ఈయన ఎట్లా ఇచ్చుకొచ్చారు, ఇది అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, అట్లాగే అంతకుముందు ఆయన చినరాజప్పకి ఇచ్చారు, అంతే కదా. ఆయన ఒకరికి ఇచ్చారు, ఈయన 2 టర్మ్స్ గా ఇద్దరికి ఇచ్చారు. గుడివాడ అమర్నాథ్కి ఇచ్చారు, అంటే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంలు ఇచ్చేశారు. కాబట్టి ఇక్కడ ఈ డిప్యూటీ సీఎంల కాన్సెప్ట్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. బీసీ పరంగా చూస్తే అప్పుడు బీసీకి ఇచ్చారు, ఇప్పుడు బీసీకి ఇచ్చారు. ఇద్దరికి డిప్యూటీ సీఎం గా అప్పుడు బీసీకి ఒకరికి ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు కదా బీసీలకు కూడా. అంటే వీళ్ళు 5 కదా, ఏది జగన్ 5 డిప్యూటీ సీఎంలు అప్పుడు 2. ఏదైనా సరే అప్పుడు బీసీలకు ఇచ్చాడు కదా ఆయన కూడా. కేఈ కృష్ణమూర్తికి ఇచ్చి వచ్చా, ఇప్పుడు 2.5 ఏళ్ళకి ఒక బీసీకి, ఇప్పుడు కూడా ఒక బీసీకి ఇచ్చారు కదా డిప్యూటీ సీఎంలు. మరి డిప్యూటీ సీఎంల దాకా బీసీలు కూడా వచ్చారు. అంటే కాపు బీసీ ఒకేసారి ఈ 10 ఏళ్లలో రాష్ట్ర విభజన తర్వాత డిప్యూటీ సీఎంలుగా కాపు బీసీ అప్పుడు ఉన్నారు చంద్రబాబు టైంలో, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు బీసీలు ఎవరున్నారు? బీసీకి ఇచ్చారు కదా. ఇప్పుడు మొత్తం ఎస్సీలకే కదా. లేదు, ఎస్సీకి ఒకటి, మైనారిటీ ఒకటి, ఎస్టీ ఒకటి, కాపు ఒకటి, బీసీ ఒకటి. ఇప్పుడు కొట్టు సత్యనారాయణ డిప్యూటీ సీఎంఏ కదా, ఆయనకి ఇచ్చారు కదా మొన్నటిసారి. అది కాపు సామాజిక వర్గం నుంచి, అంటే ఆయనకు దేవాదాయ శాఖ అదే ఇచ్చారు కదా. అంటే